యా పుష్ప అంటే ఫ్లవర్ అనుకోండివా, పుష్ప అంటే ఫైర్. ఎవా ఎవడైనా రాని తగ్గేదేలా. యా ఎట్టుండదు బొమ్మ చూసినారా? పుష్ప ఏది లేదండి, జస్ట్ డైలాగు. అలా ఒక్కసారి పుష్ప డైలాగ్ చెప్ప అంటారు. అది మన ఏమంటారు, సోషల్ మీడియాలో ఉన్న గొప్పదనం. కరెక్టే, అంతే. ఏదో డైలాగు బాగుంది కదా. అయితే సినిమా గురించి మనం చెప్పేదేం లేదు. సినిమా చూశాను, సినిమా అయితే బాగుంది. సినిమా నాకు బాగా నచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చినాయి, రికార్డ్ కలెక్షన్స్ వచ్చినాయి. బన్నీ సినిమాల్లో ఇది ఒక మంచి రికార్డు. సరే, ఈ వివాదాలు, మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య జరిగే వివాదాలు, వాటికి దూరం. సినిమా బాగుంటే ఎవరిదైనా చూస్తాము, బాగోకపోతే బాగాలేదని చెప్తాను, అంతే. సరే, అది జస్ట్ నేను సినిమా చూశాను కదా, కొంచెం ఆ డైలాగు నోట్లో పెట్టుకున్నట్టు. అయితే ఏముండడప్పా వచ్చేదా అంటే రాయలసీమ స్లాంగ్, చిత్తూరు స్లాంగ్ బాగా వాడారు అల్లు అర్జున్ గారు. నిజంగా అంత అంటే చిత్తూరు స్లాంగ్ నేర్చుకుని అంత కష్టపడి అసలు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయిన విధానం చూస్తే చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఆ సినిమా వరకు, సినిమాలో పాత్ర. సరే అండి, అది మనం పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ఎందుకు నన్ను తిట్టుకుంటాం మెగా ఫ్యాన్స్ వచ్చి. మెగా ఫ్యాన్స్ అంటే మనకు మెగాస్టార్ చిరంజీవి గారికి అసలు మామూలుగా ఉండదు. అసలు చిరంజీవి గారి రీల్స్ ఎక్కువ చేస్తుంటారు. చిరంజీవి గారు అంటే నాకు చాలా చాలా అభిమానం. మనం పర్సనల్గా ఎప్పుడు పోవద్దు. పర్సనల్గా ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి, అది మనకు అనవసరం. సినిమా ప్రేమికులుగా మాత్రం చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ అందరూ కూడా గ్రేట్ హీరోస్. జూనియర్ ఎన్టీఆర్ అసలు ఆయన నట విశ్వరూపమే. యాక్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే అసలు చెప్పవసరం లేదు నటన. అట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. అల్లు అర్జున్ కూడా అసలు ఎంత బాగా చేశాడు సినిమాలో, చాలా బాగా చేశాడు. ఎక్కడ అల్లు అర్జున్ కనిపించాడు మనకి, పుష్ప పాత్రే కనిపిస్తుంది. అట్లా చెప్పుకుంటూ వెళితే మనం కాంట్రవర్సీలకి మనం దూరంలే, కానీ మనం దూరం కూడా. రెండు దూరాలు, అందులో ఏరు పెట్టమనేది ఒక దూరం, ఇంకా చాలా దూరం గ్యాప్ అనమాట సినిమా మాట. సరే, ఇంకేంటి, ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? మన పుష్ప సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. వాయిస్ అయితే అల్లు అర్జున్ వాయిస్ చాలామంది అడిగారు. అల్లు అర్జున్ది పాతది చేసేవాడిని, దేశముద్రు ఆ టైంలో. మీ మట్టి చాలా బాగుందండి. ఇది మట్టి అండి. అయ్య బాబోయ్, మీ మట్టి చాలా బాగుందండి. నేను ఇక్కడ కొడితే సౌండ్ ఓ తర్వాత. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది పాత వయసు, అది కూడా వస్తుందో లేదో నాకు కూడా తెలియదు. మీరు వచ్చిందంటే వచ్చినట్టు పాతది. ఇప్పుడంటే బేస్ పెరిగిందిగా. ఇప్పుడంటే బేస్ పెరిగింది. ఆ బేసు మన వల్ల కాదా, ట్రై చేస్తాం. వస్తే పుష్పానికి ఈజీగా ఉంది. నోట్లో కిళ్ళి పెట్టినట్టు. ఏమా తగ్గేదలే, ఎవడైనా రానే ఏంది, అర్థమైందా? అట్లా ఏదో ట్రై చేస్తాం. ఎంఎస్ నారాయణ అన్నట్టు అంతా చూసి ఏమీ లేదు, వచ్చినా రాకపోయినా పీకేదేవి లేదు. మనం ఏదో రకంగా ప్రాక్టీస్ చేసుకుని అప్పుడప్పుడు పెడుతుండాలి. పెడితేనే కదా, వీడియో పెడితేనే కదా మనకి వచ్చేది రాంది తెలిసేది. నా పేరు ఎంఎస్ నారాయణ. ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా. మందులో సోడా కలుపుకుని నారాయణ.